మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం మరియు ఎక్సైజ్, అగ్నిమాపక శాఖలు. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండుగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాల సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేది మన పోలీస్ దళమే. కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపద వస్తే మొదటిగా స్పందించేది వారే. వారి సేవాభావం, త్యాగ స్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. గత పాలనలో దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునికీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలోని ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ పోలీసింగ్ల ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ మరియు భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీస్ వ్యవస్థ నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలోనే 15 కోట్ల రూపాయలని కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లు ప్రారంభించి 3,920 పోస్టులు మంజూరు చేశాం. పౌర పోలీస్ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు 5,757 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ నియమించాం. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ భత్యాన్ని 4,500 నుంచి 12,000 రూపాయలకు 3 రెట్లు పెంచినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. పోలీస్ సిబ్బందికి బకాయి ఉన్న టీఏడీఏలు, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రియంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలను విడుదల చేశాం. పీసీ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాం. గత 5 ఏళ్లుగా విస్తరించిన గాంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం. మహిళల భద్రత గురించి శక్తి యాప్ను ప్రారంభించాం. దీని ద్వారా 7 నిమిషాల్లోనే స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టులు, భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం. న్యాయ వ్యవస్థకు 349 కోట్ల రూపాయల విలువైన పనులను మంజూరు చేశాం. 2026-27లో తొలి దశలో 100 కొత్త కోర్టులను కూడా ఆమోదించాం. పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం. అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతుంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం. స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం. రాష్ట్ర శిక్షణా కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు 9,165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. మరియు మా ప్రభుత్వం తీసుకున్న కొన్ని ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను. ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని కింద చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను 9% లేదా అంతకంటే తక్కువకు తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు, డెప్ట్ స్వాంపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం. ఇప్పటి వరకు 43,298 కోట్ల రుణాలకు వడ్డీని తగ్గించి సంవత్సరానికి 327 కోట్లు ఆదా చేశాం. అదనంగా మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 1,658 కోట్ల ఆదా కలుగుతుందని అంచనా. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘ గ్రాంట్ల కింద 3,797 కోట్లను విడుదల చేశాం. 12 జూన్ 2024 నాటికి పెండింగ్లో ఉన్న 24,811 కోట్ల బకాయిల్ని క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు మరియు ఇతర పనులకు 37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 18,701 కోట్లను విడుదల చేసి వాటిలో 85 పథకాలను పునరుద్ధరించాం. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ను 100 కోట్ల సీడ్ కార్పస్తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు
ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు కొనసాగుతున్నాం. సంస్కరణలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వంలో చట్టాలు, నియమాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను సమీక్షించి పరిపాలనా ప్రక్రియలను సరళీకరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరియు పౌర సేవల మెరుగుదలను కల్పిస్తున్నాం. ఇదే దిశలో ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి వాటి ఖాతాలు మరియు ఆడిట్ వ్యవస్థను క్రమబద్ధీకరించి లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ల సంస్థలు టీఆర్ఈడిఎస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. శాస్కీ కింద 2025-26లో 12 ఫిబ్రవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 6,544 కోట్లను పొందింది. మార్చి 31 నాటికి మరో 1,438 కోట్లు అందుకోనుంది. ఇది 2023-24లో పొందిన 4,090 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ను నవంబర్ 2025లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సమ్మిట్లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల చర్యల ఫలితంగా ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ స్థాపనకు దారితీసింది. అలాగే పబ్లిక్ సెక్టార్లో వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు ఏర్పడ్డాయి. భవిష్యత్ విధానాలు జూన్ 2024 నుంచి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరించిన విధానాలను ప్రవేశపెట్టాం. వాటిలో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానం 4.0, ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం, ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ మరియు స్టార్టప్ విధానం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం. ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు అనుకూలమైన